అందరికి షలోం. ప్రార్థన. ప్రేమమయుడ, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ, ఆలోచనకర్త, యుగయుగములు సజీవులుగా మీరు జీవిస్తూ మమ్మల్ని జీవింపజేస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎలోహిం వాగ్దానములు ఎన్నైనను అన్నీయు యెషువానందు అవునట్లుగానే ఉన్నవని మాకు తెలియజేసిన తండ్రి మీకు స్తోత్రం. ఎలోహిం నాకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడని మాకు తెలియజేసిన తండ్రి మీకు స్తోత్రం. ఎలోహిం తన ఐశ్వర్యము చొప్పున యెషువా మెస్సయనందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తోత్రం. ఈ నీ వాగ్దానములను మాకు తెలియచేస్తూ మాకు అనుగ్రహిస్తూ వాటిని పొందుకొనగలిగే శక్తిని, జ్ఞానమును, బలమును మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా రక్షకుడి విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయెనే. ఈ శ్రమలలో పాలుందుటయే దర్శనమాయెనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. నా శ్రమలలో అందుటయే నా దర్శనమాయెనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యెషువా నీ రక్తముచే కడుగబడినందున. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఐశ్వర్యము, ఘనతయు అత్యధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు అహబుతో వియ్యమొందినట్లుగా యెజ్రెయేలు చూస్తాం. ఈ అహబు ఎవరు? ఇజ్రాయేలీల రాజు. ఇజ్రాయేలీల రాజుతో వియ్యమొందిన యెహోషాపాతు అహబు దగ్గరికి షోమ్రోను వెళ్ళినట్లుగా కూడా యెజ్రెయేలు చూస్తున్నాం. వెల్లంగలోని అహబు వచ్చిన వారందరికీ కూడా వ్యంకులకు గొర్రెలు, ఎడ్లను బలిచ్చి వారికి విందు ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే అహబు ఏం చేస్తాడంటే రామోత్గిలాదు మీదకి యుద్ధానికి పోవడానికి ఈ యొక్క యెహోషాపాతుని ప్రేరేపించినట్లుగా యెజ్రెయేలు చూస్తూ ఉన్నాం. యుద్ధమునకు వెళుతూ యెహోషాపాతుని అడగగా, నా యొక్క జనులు నీ వారు, నేను నీ వారును, నీతో పాటు నేను యుద్ధమునకు వస్తాను అని యెహోషాపాతు అహబుతో అని మనము అదోనై వారి వద్ద, ఎలోహిం వారి వద్ద విచారణ చేయాలి అని అన్నప్పుడు బయలును పూజించేటువంటి 400 మంది ప్రవక్తలను
ఇజ్రాయేల్ రాజైన అహబు అడిగినప్పుడు వారందరూ కూడా రాజా మీరు వెళ్ళండి, మీరు విజయము పొందుతారు అని తెలియజెప్పగా, ఇంకొక కెనాయిన కుమారుడైన సిద్కియా కూడా 2 ఇనుప కొమ్ములను తీసుకొచ్చి యెహోషాపాతుకిచ్చి, నీవు ఈ ఇనుప కొమ్ములతో సిరియన్ను ఈజీగా చంపెదవు, విజయం నేను చేకూరుతుంది అని తెలియజెప్పినప్పుడు, ఇంకా ఎవరూ లేరా ఈ 4 మంది ప్రవక్తలేనా అని అహాబును యెహోషాపాతు అడిగినప్పుడు, అహాబు ఒకడున్నాడు కానీ అప్పుడు వారెప్పుడు కూడా నాకు విరోధంగానే చెప్తాడు, తెలియజేస్తాడు అని అనగా, అతన్ని కూడా పిలిపించి తెలియజేయండి, విచారణ చేయమని చెప్పగా, ఎవరంటే మికాయాను మరి పిలిపించగా, మికాయా ముందు మీరు వెళ్ళండి, మీకు విజయము చేకూరుతుందని చెప్పగా, నీవు ఎందుకు అబద్ధం చెప్తావు, నిజము చెప్పు అని అన్నప్పుడు, అదోనే వారు నేను విచారణ చేయగా ఈ యుద్ధముల గురించి ఇజ్రాయేలీయులు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయినట్లుగా నేను చూశాను అని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 400 మంది ప్రవక్తలు తెలియచేయలేనిది ఒక్కడైన మికాయా తెలియజెప్పినటువంటి విషయం మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆ ఒక్కడు చెప్పినదే జరిగినట్లుగా కూడా మనము ఈ అధ్యాయంలో గమనించగలం. ఆమేన్.